హస్తముద్రలు హస్తముద్రలు అంజలి అంజలి కపోతము కపోతము కర్కటకము కర్కటకము స్వస్తికము స్వస్తికము డోల డోల ఫస్ట్ స్టెప్ 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 second step 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 second step third 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 fourth step 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 fifth step 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 sixth step 1 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 and 8 1 2 3 4 5 6 7 and 8 1 2 3 4 5 6 7 seventh step 1 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 eighth step 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 ninth step 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 tenth step 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 11th step 1 2 1 3 4 5 5 6 7 8 1 2 3 4 5 5 6 7 8 1 2 3 4 5 6 7 8 12th step 1 1 2 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 13 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 14th step 1 1 2 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 15th step 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 16th step 1 1 2 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 మొదటగా అసంయుత హస్తముద్రలు అయిపోయాయి. సంయుత హస్తముద్రలు ఈరోజే ప్రారంభించాను. తర్వాత 16 స్టెప్ అంటే 16 స్టెప్పులు అయిపోయినాయి కదా. రాని వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళ కోసం కూడా ఈ వీడియో తీసి పంపిస్తున్నాము. ఒకవేళ రాని వాళ్ళు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోండి. వచ్చిన వాళ్ళు ఇంకా క్లియర్గా రావడం కోసం మీకు గుర్తుంచడం కోసం ఈ వీడియో ఇస్తున్నాను. ఈ వీడియో కూడా కొద్ది రోజులు మాత్రమే, అంటే మీకు స్టెప్స్ అయిపోయే మట్టుకే వీడియో ఇస్తాను, ఎందుకంటే మీకు గుర్తుండటానికి. తర్వాత ఇక్కడ చెప్పినట్టు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకొని మీరే గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు అసంయుత హస్తముద్రలు అయిపోయాయి.
సంయుత హస్తముద్రలు ఇవి ఈరోజే స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఈ స్టెప్స్ 60 ఉంటాయి. 60లో మనకు 16 మాత్రమే కంప్లీట్ అయింది. అర్థమైందా? ఇంకా మనం ఎంత వెనుకున్నామో మీరు ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసి ఇంకా తొందరగా ముందుకు పోవాలి. 6 months టైం పట్టే కాడ 3 months టైం పట్టాలి. అంటే ఇంటి దగ్గర మీరు అంత బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? చేస్తారుగా అందరు? గట్టిగా చెప్పండి. ఓకే. ప్రతి ఒక్క స్టెప్ మనం చేసినట్టే కాకుండా ఇంకా 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 నీట్గా రావటానికి స్లోగా ప్రాక్టీస్ చేయాలి. ఆ స్లోగా వచ్చిన తర్వాత కొంచెం స్పీడ్ పెంచుకోవాలి, ఇంకొంచెం స్పీడ్ పెంచుకోవాలి. అర్థమైందా? ఫస్టే స్పీడ్గా చేస్తే ఆ స్టెప్ క్లారిటీ అనేది పోతుంది, స్టైల్ అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క స్టెప్ కూడా ఫస్ట్ స్లోగా నీట్గా నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మనం ఎంత స్పీడ్ చేసినా అదే నీట్గా కనబడుతుంది. ఓకేనా? ఈరోజు క్లాస్లో ఈ స్టెప్స్ అందరూ కూడా ఇంటి దగ్గర తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా పేరెంట్స్కి, ముఖ్యంగా మదర్కి, మీ పిల్లలకి ఇక్కడ నేర్పించే విద్య ఏదైతే ఉందో పదే పదే నేను చెప్తూనే ఉన్నాను, ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయించండి మీ చిన్నారులతో. ఎవరైనా చేయకపోతే మాత్రం నాకు ఫోన్లో కానీ లేకపోతే ఇక్కడికి వచ్చైనా చెప్పవచ్చు. ఎందుకంటే సాంప్రదాయ నృత్యాలు కానీ ఇంకా ఏ డ్యాన్స్ అయినా కానీ ప్రతిరోజు సాధన ఉంటేనే మనం ముందుకు పోగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేటట్టుగా చూడండి. ఒకవేళ చేయకపోతే నాకు చెప్పండి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో నేను ఇక్కడ చెప్తాను. ధన్యవాదాలు. అందరూ నమస్కారం చేయండి.